అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానంట. నియోజకవర్గ అడ్మినిస్ట్రేషన్ పిఎల్ ద్వారా నడిపిస్తానంట. అయ్యా నీ దగ్గర కూడా పిఎల్ ఉన్నారు కదా, నువ్వు చెప్తావు పిఎల్ మాట్లాడే పలానా ఆఫీస్ పోయిరమ్మని చెప్తావు, పలానా ఆఫీస్ పోయేస్తావు. నేనే చెప్పినంట పిఎల్ నడిపిస్తానని. నీకు వయసు ఎక్కువైంది, మత్తిమరుపు వచ్చిందని తెలియదు. నేను ఆ రోజు చెప్పింది బాగా ఇನ್ನು మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకో. ఏం చెప్పినా ఊళ్ళో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలకు పని కావాలా. పని కావాలంటే ఫస్ట్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి లీడర్తో పని చేయించుకోండి. ఆ లీడర్ మీకు పని చేయలేకపోతే మండల ఇన్ఛార్జ్తో పని చేయించుకోండి. మండల ఇన్ఛార్జ్ దృష్టి తీసుకురండి. మండల ఇన్ఛార్జ్ మీ దృష్టి తీసుకొచ్చి మండల ఇన్ఛార్జ్ కూడా డిపార్ట్మెంట్ పలకుంటే మా పిఏ దృష్టి తీసుకొచ్చి మా పిఏ నా దృష్టి తీసుకొచ్చాడు. నేను ఎప్పటికీ ఎక్కడనకు ఉంటా కాబట్టి మా పిఏ తీసుకొస్తాడు. మేము చెప్పేది మా కార్యకర్త అవుతుంది అని చెప్పడం కరెక్టా కాదా? నెంబర్ ఎవరిది ఇచ్చింది? నా నెంబర్ ఇచ్చిన. మా పిఎల్ నెంబర్ ఇలా ప్రజలకు నా నెంబర్ ఇచ్చాను. నువ్వు మొగలైతే నీ నెంబర్. నేను నిజాయితీ కూడా కాబట్టి కార్యకర్త ప్రజలకు పనిచేయాలని చెప్పి నా నెంబర్ పబ్లిసిటీ చేసిన. ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేయమని చెప్పి నాకు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎవరెవరో ఎంతోమంది వాళ్ళు ఇబ్బంది పడే నాకు ఫోన్ చేస్తారు. నేను దురుద్దేశం కాదు, ఇది పిఎల్తో నడిపియాలా, పిఎల్ కాదు. మాకు మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉన్నాడు. నీ మాదిరి మీ వ్యవస్థ దరిద్ర వ్యవస్థ. మా వ్యవస్థ ఏంటంటే మండల ఇన్ఛార్జ్ గౌరవం ఉంటుంది. మండల ఇన్ఛార్జ్ పోయి అన్నీ చేసుకుంటాడు. ఇప్పుడు మైదుకూరు ఉంది, బాబుపై ఏ సమస్య ఉందో తెలుస్తాడు. చాపాడు ఉంది, మా మండల ఇన్ఛార్జ్ పోయి తెలుస్తాడు. దూరు ఉంది, మండల ఇన్ఛార్జ్ పోతాడు. మఠం ఉంది, మఠం ఇన్ఛార్జ్ చేస్తాడు. మండల ఇన్ఛార్జి చెప్పినా కూడా పని జరగకుండా నా దృష్టి తీసుకురాని చెప్పడం తప్ప. ఇది దీని ఒక వక్కిరికించి చెప్పడం ఎంతమటుకు కరెక్ట్ అని చెప్తున్నా. అతను డబ్బులు తీసుకునే వాళ్ళం కాదు, మాతోంటే సాయం చేస్తాం. దేవాలయకి ఎక్కడ నేను డబ్బులు ఇవ్వలేదంట. ఆయన ఎన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చిండో, నేను ఎన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చిండో మామూలుగా ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ కాదు, ప్రజల దగ్గర మధ్యలో అన్న ఒక మైదుగురు సెంటర్లో ఓ డేట్ పెడదాము, అందరు ప్రజలు రమ్మని చెబుదాము. నేనెంత ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చినావు, నేనేమో దేవాలయానికి ఎంత ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చి చెప్పుదాం, ప్రజలు తెలియజేస్తాం. నువ్వు ఇచ్చే డబ్బు పెట్టంటే ఏదో ఇట్టుంటారు, పక్కన లీడర్ ఉంటారు. లీడర్ సుధాకర్ వాడికి ఒక 5 లక్షలు నువ్వు చెప్తావు. నా పరిస్థితి కాదు, నేను సొంతంగా జాబ్ నీ చేతి ఇచ్చిన. నీ చేతించి ఎక్కడ ఇలా ఎవరైనా పక్కన కార్యకర్త ఉంటే వాళ్ళ తగిలిచ్చేస్తావు, వాళ్ళ దగ్గర ఇప్పించాను. నువ్వు నేనేం చేసినా నా సొంత డబ్బు నా చేతి నుంచి నేను డబ్బు ఇచ్చిన. అయినా కూడా నీకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఇచ్చింది. నేను కావాల్సింది మీ అందరు పిలిచి మీటింగ్ పెట్టడానికి నువ్వు సిద్ధమని చెప్పి నేను అడుగుతున్నా. అదే రకంగా మఠంలో భూములు ఉన్నాయి. భూముల మీద ఒక డికెట్ ఒకరెక్కించుకోవడం, ఒకరి డికెట్ మీద ఒకరెక్కించుకొని చాలా ఆత్మహత్య జరుగుతుంటే నాకు ప్రభుత్వ అధికారం నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి అది జరగకూడదు నా నియోజకవర్గంలో అని చెప్పేసి నేను ఇప్పటికీ 100 మందిని వేసి 4 నెలల నుంచి సర్వే చేపిస్తాను. ఎందుకోసం? అటువంటి వ్యవస్థ ఎవరికి ఉండకూడదు, ప్రక్షాళన చేయాలా. ఆ 4 నెలలు చేసానికి వాళ్ళ ఖర్చు అంతా ఇప్పుడు సుమారు 8-9 లక్షల ఖర్చు లేదు. నేను చేతి నుంచి ఇచ్చిన. వాళ్ళకి కంప్యూటర్స్ కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఏదైనా ఇచ్చి నేను నడిపిస్తాను. నేనేం ప్రజల దగ్గర తీసుకుని కాదు, నా సొంత జేబులోంచి డబ్బును తీసుకుపోయి వాళ్ళకి పెట్టి ఆ భూములు సక్రమం చేసి ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు ఇటువంటి ఒకరి సమస్య ఒకరి తీసుకోకూడదనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. నీ మాదిరి నేను డబ్బు తీసుకున్నా. ఇంకోటి, నువ్వు 4 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాయా, 4 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నావు రాజకీయంలో. ప్రసాద్ స్కీమ్ అంటే ఏం తెలుసా నీకు? 40 సంవత్సరాలు నువ్వు రాజకీయాలు ఉంటే ప్రసాద్ స్కీమ్ అనేది తెలుసా నీకు? నీకు తెలియదు. నేను 1 సంవత్సరం వచ్చి నేను ప్రసాద్ స్కీమ్ అని తెలుసుకున్నా. ప్రసాద్ స్కీమ్ కోసము మినిస్టర్తో కలిసినాం. మినిస్టర్ ఏం చెప్పారు? నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి డిపిఆర్ తయారు చేసుకోవాలని నేను శాంక్షన్ చేస్తాను. ఆ డిపిఆర్ కోసం ఎవరు డబ్బులు ఇస్తారు? డిపిఆర్ని పిలిస్తే సార్ మాకు డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తారు, మేము చేయలేమన్నారు. నేను సొంత చేతి నుంచి 7 లక్షలు ఇచ్చిన. 7 లక్షలు డబ్బులు ఇచ్చి డిపిఆర్ తయారు చేసిన. డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఈ డిపిఆర్ తీసుకొని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు పోయినాం. మినిస్టర్ ఓకే అని చెప్పిండు. చెప్పిన తర్వాత ప్రాసెస్ ఉంటాయని చెప్పి ఆడ కింద ఆఫీసర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళకి సంథింగ్ ఇది ఫైల్ ముందు కాదు, ఆడ 10 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు దానికి 25 లక్షలు నా చేతి నుంచి డబ్బు పెట్టిన. నా చేతి నుంచి 25 లక్షలు డబ్బులు ఇచ్చి చేస్తాను. ఇంకా రేపు 4వ తారీఖు మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగినాం. రేపు 4వ తారీఖు అపాయింట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ పోతాను మేము పోయి. అది మా ఆలోచన ఏంది, మా సంకల్పం ఏంది? అభివృద్ధి చేయాలి. నువ్వేదో ప్రెస్ మీట్ చెప్పినావు, నీ మాట రకం కాదు. మేము నువ్వేం చెప్పినా నేను అర్థం కాదు. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసము రేపు 4వ తారీఖు మళ్ళీ పోతున్నా. అది సాధ్యమైనంత వరకు అప్రూవ్ చేయాలని మేము ముందుకు పోతున్నాం. అది కాకుండా మైదుకూరులో ఒక
బంగారు దొంగతనం జరిగింది. బంగారు దొంగతనం జరిగితే సుమారు 25-30 తులాలు పోయింది. పాపం వాళ్ళు లబోదిగో నా కాడికి ఏడుస్తూ వచ్చిండు. వచ్చినాక ఏం చేయాలని నాకు డిఎస్పీని అడిగిన. డిఎస్పీని అడిగితే సార్ కనుక్కోడానికి మా కాడ అవకాశం లేదని చెప్పారు. ఆ రోజు అనుకున్నా ఇది చేయాలంటే ఒక ఆఫీసర్ వచ్చి సార్ దీనికి ఒక మంచి సీసీ కెమెరా పెడితే బాగుంటుంది అని చెప్పి నా కాడికి వచ్చాను. నా కాడికి అధికారులు వచ్చి సార్ 1,00,000-2 లక్షలు ఇచ్చే సీసీ కెమెరా పెట్టుకుంటామని అడిగాను. అది కాదు, మా మైదుకూరులో పిన్ టు పాయింట్ క్లియర్గా మంచి సీసీ కెమెరా కావాలా, బాగా పెట్ట ఎంత అవుతాను నేను సార్ ఒక 10-15 లక్షలు అవుతాను. 15 కాదు నేను 20 లక్షలు ఇస్తా, కంప్లీట్ సీసీ కెమెరాలు వేయండి అని చెప్పి నేను నా సొంత చేతించి 20 లక్షలు ఇచ్చిన. 20 లక్షలు ఇచ్చిందనా. ఇప్పుడు సీసీ కెమెరా ఎక్కడైనా మన చిన్నది ఒకటేదో ఒక దొంగతనం జరిగితే జరిగిన 2 గంటల్లో వాడు మా పూర్వాలు ఉంటే పట్టుకున్నాడు. 2 గంటల్లో పట్టుకున్నాడు. అంటే మేము ప్రజల కోసం చేసే వ్యక్తులము మేమని నీకు చెప్పాల్సిన అవసరం లే, ప్రజలకు తెలుసుకోవాలని ప్రజలు చెప్తున్నాం మేము చేసేటన్ని. విధంగా అవినీతి పడు అంటారు. నా నిజంగా ఎవరు అవినీతో ఎవరు నిజాయితీ పరుడో ప్రజలు బాగా తెలుసు. నేను అవినీతి చేసి నా కార్యకర్తలు పని చేయకుంటే నిన్నెట్ట ఇంటికి పంపించేసి నిన్న అంటే రేపు నన్ను పంపిస్తారు. ఇది శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. ఉన్నంత వరకు మనము శాస్త్రం పని చేయాలి. అది 10 మందికి పనికొచ్చి పని చేయాలి. ఇప్పుడు శ్మశానాలు ఉన్నాయి, శ్మశానాలు కట్టిస్తానా, అది శాస్త్రం పనులు. ఏదో నువ్వు ఏది అంగన్వాడీ ఏది చెప్పేది గ్రామ సచివ పంచాయతీ సచివాలు అది నువ్వేంది కట్టించేది, గవర్నమెంట్ వచ్చే బాధ్యత. అది స్టేట్ పాలసీ, అది స్టేట్ పాలసీ అందరు కట్టించిండ్రు. ఇది శ్మశాన బాధ్యత ఎవరికి, స్టేట్ ఎవరు కట్టిలే, నేను ఒక్కరే కట్టించిన. అది నేను స్పెషల్ కట్టించిన, పార్టీలకు అతీతంగా ఊర్లో కడితే అందరు రావాలని. ఎందుకంటే ఒక మఠం ఉంది, మఠంలో పూడ్చుకునే స్థలం లేదు, 20-30 సెంటు స్థలం ఉన్నది, 10 ఎకరాలు ఆక్యుపై చేసిండ్రు. నేను ఆ శ్మశానం పెట్టిందనా ఇప్పుడు 10 ఎకరాలు ఆక్యుపై చేసానికి బయటకు వచ్చింది. 10 ఎకరాలు ప్రశాంతంగా ప్రజలందరూ పూడ్చుకుంటారు. మీ కార్యకర్తలు పూడ్చుకుంటారు, నా కార్యకర్తలు కాదు, ప్రజలు కాదు, మీ వాళ్ళు కూడా. నేను అట్లేం కాదు, నాకు అందరు సమానమే. ఎలక్షన్ రోజు ఎలక్షన్ జరిపినాం, ఆ తర్వాత అభివృద్ధి బాటలో మేము పోతున్నాం, నువ్వు కూడా తీసుకురావని చెప్పినాం. నువ్వు జెడ్పీటీసీ కానీ పెద్ద జెడ్పీటీసీ కానీ చెప్తాను, నీకని ముందుగానే మేము శాంక్షన్ ఇచ్చినాం. అభివృద్ధికి మేము సహకరిస్తాము, నువ్వేమంటే అభివృద్ధి సహకరించు. ఇటువంటి చిల్లర రాజకీయాలు, చిల్లర అవినీతి గురించి నువ్వు మాట్లాడితే నీకు ఏజ్ అయింది, ఆ విలువ కూడా ప్రజల్లో తగ్గించుకుంటావు. అది చేయగాకు. ఏమైనా నువ్వు చేయాలంటే ఎవరు అవినీతి పడో నిజాయితీ పడో కాలమే కొద్ది రోజుల్లో తెలియజేస్తుంది. కాలమే తెలియజేస్తుంది, మనం చెప్పాల్సి మళ్ళీ కాలమే తెలియజేస్తుంది. రేపు ప్రజలే రేపు 2029 నిర్ణయిస్తారు. దానికి మనం అందరం కట్టుబడి ఉండాల్సిందే.